కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా సిరిసిల్లలో నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మానగర్కు చెందిన అడిచెర్ల సాయి కుమార్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సాయి కుమార్ మృతదేహాన్ని సందర్శించి మాట్లాడారు. సిరిసిల్లలో నేత కార్మికులు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కోసం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వెంటనే కార్మికులకు ఉపాధి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబానికి తక్షణం సాయం కింద ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం చొప్పున ఏమైనా డబ్బులను పంపించి ఏర్పాటు చేయాలి. మనిషింత సాయం చేస్తున్నారు కానీ ప్రభుత్వం అన్నది నడుపుతున్నారు కనుక ప్రభుత్వ సాయం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గడిచిన ప్రభుత్వాలు ఏదైతే గాయాలు చేసిందో అవి మానక ముందుకే వచ్చిన ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇక్కడైతే ఏదైతే ఉపాధి లేదని చెప్తున్న పరిశ్రమ ఏదైతే ఉన్నదో మెగా టెక్స్టైల్ పార్కుని ఇక్కడికి కేంద్రం పంపించినా కానీ అప్పుడు అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని వరంగల్కు పంపించిర్రు. మరి అటువంటి నిర్ణయాలు కాకుండా నేతన్న కడుపులోకి ఏళ్ళు పోయే పరిస్థితి ప్రకారం ప్రభుత్వం ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.